చేపలు చేయడం వచ్చా మీకు? నాకైతే రాదండి. నేను ఎప్పుడు పెళ్ళికి ముందు ఎప్పుడు చేపలు చేసింది లేదు. కానీ పెళ్ళైన తర్వాత అన్నీ నేర్చుకోవాలి కదా, సో అదే ప్రాసెస్లో నేను కూడా చేపలు చేస్తున్నాను. ఇవి పచ్చినెత్తళ్ళు. మియాపూర్లో మాకు వచ్చేసి ఎప్పుడు ప్రతి మంగళవారం పెద్ద సంత అయితే క్రాస్ రోడ్ దగ్గర పెడతారు. అక్కడ చాలా రకాల ఫిషెస్, పీతలు, రొయ్యలు ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. మనం కొంచెం లేట్గా వెళ్ళామంటే కూడా 8 కల్లా వెళ్ళామంటే నైట్ మార్నింగ్ అమ్మిన రేట్ కంటే కూడా ఇంకా తగ్గించిస్తారు. అలాగే మేము ఈవినింగ్ 6:30కి అలా వెళ్ళాము. కొంచెం వర్షం పడేలా ఉంది నిన్న మంగళవారం. సో దానికోసం అనుకుంటా అన్నీ చాలా రేట్లని తగ్గించి పెట్టారు. సో ఇవి మేము చేసినవి అడిగాం. ఫస్ట్ చేసినవి అడిగితే మాకు 200 అబౌవ్ చెప్పారు కేజీ. సో వేరే వాళ్ళు నార్మల్గా ఉన్నవి అడిగితే నాకు వచ్చేసి వాళ్ళ దగ్గర కొంచెం తక్కువగా ఉన్నాయి, అయిపోయేటట్టున్నాయి. సో 120, 130కి అలా ఇచ్చారు. సరేలే ఇంకా 200 అబౌవ్ చెప్తున్నారు కదా అని చెప్పి ఇవే తీసేసుకుని ఈజీ ప్రాసెసే కదా అని చెప్పి ఇంటికి వచ్చి చేసుకుందామని ట్రై చేసాము. సో చూసారు కదా ఎలా చేశారని చూపించాను. అలాగే కొంచెం సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసేసుకొని కడిగేసుకోవాలి. దాని మీద పొలుసు ఉంటుంది, అది పొలుసు కూడా మనం చాకుకున్న బ్యాక్ సైడ్ తీసేసుకుంటూ వచ్చేస్తాయి. చాలా ఫ్రెష్గా ఉంటాయి చేపలు అనేవి. నీట్గా ఇలా క్లీన్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. కానీ కొంచెం ఖాళీ ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు అండి. రొయ్యలు కూడా మనం తీసేసుకోవచ్చు. అలా వాటిని ఎప్పుడు మేము చేయించుకురాము. మీరు ఎప్పుడు మార్కెట్లో చేయించుకొస్తారా, ఇదే ముందులే అని చెప్పి ఇంట్లో చేసుకుంటారా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ చేపలు ఇష్టమైన దేనిలో వేసి వండుతారు? నేనైతే దోసకాయలు వేసి వండుతాము, లేకపోతే ఇగురు పెట్టుకుంటామండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక చిన్న లైక్ ఇస్తే కంటెంట్ వేరే వాళ్ళకి కూడా వెళ్తుంది. ఒకసారి లైక్ చేసేయండి. అప్పటిదాకా ఉంటానండి. మరి బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో